హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్. పెద్దలందరికీ నా నమస్కారాలు, చిన్నలందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి ఇంకొక స్టోరీ తెలుసుకుందామా? మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, అందరూ రెడీగా ఉన్నారా? మరి ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం తెలుసుకునేటటువంటి కథ ఇతరుల కోసం జీవించిన చెట్టు. ఇతరుల కోసం జీవించిన చెట్టు. అయితే ఏంటంటే దీని స్టోరీ, ఒక ఒకప్పుడు ఒక అడవిలో రెండు చెట్లు ఉండేవట. అయితే ఒక చెట్టు తన పండ్లను పక్షులు మరియు ఇతర ఇతర జీవులతో పంచుకోవటంలో చాలా ఉదారంగా ఉండేదట. రెండు చెట్లుంటే అందులో ఒక చెట్టు ఆ చెట్టుకున్నటువంటి పండ్లను పక్షులకు ఇతరులకు పంచుకుంటూ ఇస్తూ తను ఉదార స్వభావంతో ఉండేదట. అయితే మరొక చెట్టు దానికి వ్యతిరేక స్వభావము కలిగి ఉండేదట. అంటే ఆపోజిట్. చాలా స్వార్థపూరితమైనది. చాలా స్వార్థపూరితమైనది. అయితే చివరికి ఒక 2 సంవత్సరాలలో ఒక 2 సంవత్సరాలలో ఆ స్వార్థపూరితంతో ఉన్నటువంటి చెట్టు తన ఆకులన్నీ కోల్పోయి సన్నగా మరియు బలహీనంగా అయిపోయిందట. ఓకేనా? అయితే మరి ఇంకొక మొదటి చెట్టు ఉంది కదా మనకి. ఆ మొదటి చెట్టేమో ఎప్పటిలాగానే ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పెరుగుతూ పుష్కలంగా ఫలాలని ఇస్తూ ఉందట. ఫలాలని ఇచ్చేసిందట. అయితే స్వార్థపూరితమైనటువంటి చెట్టు తన దుస్థితికి తన స్వార్థమే కారణమని అప్పుడు ఆ చెట్టు గ్రహించిందట. అప్పుడు ఆ చెట్టు తన తప్పును తాను తెలుసుకొని అతి త్వరలోనే నిస్వార్థంగా మారి, అంటే స్వార్థపూరితమైనటువంటి స్వభావం నుంచి నిస్వార్థ స్వభావానికి మారి పక్షులకు మరియు ఇతర జీవులను చిరునవ్వుతో ఆహ్వానించటం ప్రారంభించిందట. కొద్ది కాలంలోనే అది ఆరోగ్యంగా పెరిగి ఇతర చెట్టుల విస్తారంగా మారిపోయిందట. మరి ఇందులోని నీతి ఏమిటి? ఒక వ్యక్తి ఎంత స్వార్థపరుడైనా, ఎంత స్వార్థుడైనా లేదా తెలివైన వాడైనా ఇతరులతో మాత్రమే ఎదుగుతాడు. అర్థమవుతుందా? అంటే మనం ఏ చిన్న పనినైనా సరే, మనం ఎటువంటి చిన్న పనినైనా సరే స్వార్థం లేకుండా నిస్వార్థంగా మనకి ఉన్నటువంటి జ్ఞానం కానీ లేదా ఇంకా ఏదైనా కానీ ఇతరులకి సహాయం చేయటం ద్వారా, ఇతరులతో పంచుకోవటం ద్వారా మనం మనతో పాటు ఇంకొకరిని కూడా, అందరినీ కూడా మనం ఎదుగుతూ వాళ్ళని కూడా ఎదగటానికి ప్రోత్సహిస్తాం. అంటారు చూడండి, ఏమంటారు? మనకి తెలిసినటువంటి ఏ జ్ఞానాన్నైనా ఇతరులతో పంచుకోవటం ద్వారా అది ఇంకా అభివృద్ధి చెందుతుంది అంటారు. అంతే కదా? అవునా కదా? మనకున్నటువంటి జ్ఞానం కానీ, ఏ జ్ఞానమైనా సరే, జ్ఞానం అనే కాదు, ఇంకా మన దగ్గర ఉన్నప్పుడు ఇతరుల దగ్గర లేనప్పుడు మనం వారితో షేర్ చేసుకోవటం ద్వారా దానిలో ఉన్నటువంటి ఆనందము మనం పొందగలుగుతాము. అలాగే మనం ఎంతో ఉన్నతంగా కూడా ఎదుగుతాము, ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాము. మరి ఎలా అనిపించింది మీకు? నచ్చిందా చిల్డ్రన్స్?
వినండి ఒక చిన్న మాట. చివరిగా ఇప్పుడు మనం రెగ్యులర్‌గా స్కూల్‌కి వెళ్తాము. అవునా? వెళ్ళే క్రమంలో ఆహ్, మనము తెచ్చుకున్నటువంటి స్నాక్స్ కానీ, టిఫిన్ కానీ, లేపోతే భోజనం కానీ, ఒకవేళ ఎవరిదైనా పొరపాటున మీ క్లాస్‌లో ఒకరోజు ఒక మీ ఫ్రెండ్, మీ తోటి విద్యార్థి ఆహ్, ఒక బాక్స్ చేయి జారి పడిపోవటమో, ఏదో సంథింగ్ జరగటమో, లేదా తను తెచ్చుకోకపోవటమో జరిగిందనుకో, మరి మీరేం చేస్తారు ఆ సమయంలో చెప్పండి? మనకి ఉన్నటువంటి దానిలోనే మనకున్నటువంటి దానిలోనే ఒక నలుగురు కలిసి షేర్ చేశారనుకో, ఆ రోజు తన ఆకలి తీరుతుంది కదా! మీకు పెట్టానన్న తృప్తి ఉంటుంది కదా! ఆనందం ఉంటుంది కదా! అది మీరు స్వార్థం లేకుండా తోటి స్నేహితుడు తన ఆకలితో ఉన్నాడు అని మంచి ఒక భావనతో అతనికి పెడితే ఎలా ఉంటుంది? తను సంతోషిస్తాడు కదా! నాకింత మంచి స్నేహితులు దొరికారా అని. ఇంకొకసారి అదే వ్యక్తి ఏదైనా కావాల్సి ఉన్నప్పుడు మనకి కూడా సహాయం చేయటానికి ముందుకొస్తాడా? రాడా? కదా! బావుంది కదా! సో, మంచి స్వభావంతోనే మనం ఎదగాలి. సో, మరి నేను కూడా నాకు ఉన్న దాంట్లోనే ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇవ్వటానికి ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థపూరితంగా ఉండటానికి నిశ్చయించుకున్నాను. మరి నాతో పాటు మీరు కూడా ఈరోజు నుంచి మంచిగా ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థపూరితంగా ఉంటారని ఆశిస్తున్నాను. మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఇంత అద్భుతమైనటువంటి కథను విన్నందుకు ధన్యవాదాలు. మీతో పాటు నేను తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మరొక కథతో మీ ముందుకొస్తాను. సర్వేజన సుఖినో భవంతు.